థ్యాంక్ యూ. సాయిల్ మాస్టర్కి ఏం చెప్పినామంటే, సాయిల్ మాస్టర్ ప్రపంచం అంతా తిరుగుతాడు. స్వామి నువ్వు ప్రపంచం అంతా తిరగకు, ప్రతిసారి జన్మించిన జిల్లా నిజామాబాద్ జిల్లాలోనే ఉండు, ఆరుమూలనే ఉండు, ఇల్లు తిరుగుదాం, గల్లీ గల్లీ తిరుగుదాం, గడప గడప తిరుగుదామని సాయిల్ మాస్టర్కి చెప్పినాం. ఎటు పంపించద్దు, నిజామాబాద్ జిల్లాలో ఉంచుకుందాం. థ్యాంక్ యూ మాస్టరు. అందరూ ధ్యానామృతం బాగుందమ్మా, సూపరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి దామోదర్ సార్ చాలా ఆనందపడుతున్నారు. మరి లంచ్ తర్వాత కూడా పిరమిడ్ మొత్తం నిండిపోయింది. కొద్దిగా అయినా అక్కడ సన్మానం కొందరు వెళ్తారట, సన్మానం అయినా అక్కడ దామోదర్ సార్ చాలా సంతోషపడుతున్నాడు. భోజనాల తర్వాత కూడా ఇంతమంది ఉన్నారు, మరి ఇంత గొప్ప జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ నెల 20 తారీఖు బుధవారం రోజున, ఏ తారీఖు అమ్మా? 20 తారీఖు బుధవారం రోజున చాకిరియాల్ విలేజ్, చాకిరియాల్ తెలుసా? చాకిరియాల్ విలేజ్లో చంద్రికా మేడం గారు, కోండ్ర చంద్రికా మేడం గారు 2 ధ్యాన మందిరాలు కట్టిరమ్మ. గట్టే సపోర్ట్ కొట్టండి ఒకసారి. మెర్కబా పిరమిడ్ ఒకటి, మారుతి పిరమిడ్ ఒకటి, 2 పిరమిడ్ ధ్యాన మందిరాలు కట్టిండ్రు. ఈ నెల 20 తారీఖు బుధవారం రోజున చాకిరియాల్ విలేజ్లో 9 గంటలకు శాకాహార ర్యాలీ, భూపతిరాజు గారు శాకాహార ర్యాలీ, పరిణిత పత్రి మేడం గారు, పత్రి సారు పెద్ద కూతురు, ఆ మేడం గారు వస్తారు కార్యక్రమాలకు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బుధవారం రోజున 9 గంటలకు శాకాహార ర్యాలీలో పాల్గొని పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవంలో పాల్గొని వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా మరి 108 రోజుల కార్యక్రమాలు నిర్వహించిన మాస్టర్లకు, మరి ఎవరైతే ఆర్గనైజర్లు వాళ్ళకి సన్మానం ఉంటుంది. ఒక అర్ధగంట సమయం ఇవ్వండి. మరి చంద్రిక మేడం గారి కార్యక్రమం ఉంటుంది, పరిణితా పత్రి మేడం గారు వస్తారు. ఉదయం శాకాహార ర్యాలీ, పిరమిడ్ ఓపెనింగు, ఆత్మజ్ఞాన క్లాసు. మరి మేడం గారు కూడా అందరిని ఆహ్వానిస్తారు. మీరందరూ కూడా బుధవారం రోజున రావాల్సిందిగా కోరుతూ మేడం గారు మీతో మాట్లాడుతుంది. అందరికీ నమస్కారములు. పితామహ పత్రిజీకి పాదాభివందనములు, స్వర్ణమాల మేడంకు పాదాభివందనములు. ఇక్కడ వచ్చేసిన స్టేజ్ మీద ఉన్న మాస్టర్లందరికీ, వచ్చిన మాస్టర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఊరు చాకిరియాలు, నా పేరు చంద్రిక. మా ఊరికి శాకాహార ర్యాలీకి రావాలని కోరుకుంటున్నాం. 9 గంటలకు టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది, ధ్యానామృతం ఉంటుంది. రండి. పరిణిత మేడం వస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధ్యాన బంధువులందరికీ నా యొక్క ఆత్మాభివందనాలు తెలుపుతూ, మరి గత 20 సంవత్సరాల నుంచి యోగా ధ్యానాన్ని అభ్యసిస్తూ మా గురువుగారైన భీమయ్య సార్ ద్వారా యోగా నేర్చుకొని సత్యాన్ని తెలుసుకొని, పత్రిజీ ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకొని నేను ఆచరించి ఇతరులకు నేను ఎన్నో గ్రామాలు, ఒక 550 స్కూళ్ళు కూడా తిరిగాను. ఇంకా నేను ప్రపంచమంతా తిరగాలని మీ యొక్క ఆశీస్సులుంటే తప్పకుండా తిరుగుతా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక పాట పాడతాను, వినండి. భగవంతుడంటే ఎవరు? భగవంతుడు ఎక్కడుంటాడు? భగవంతుడు ఏం పని చేస్తాడు? ఈ 3 ముచ్చటాలు మనకు ఆ 3 ముక్కల లోపల అర్థమైపోతుంది దైవం అంటే. భగవంతుడు అంటే ఆత్మ, ఏదో ఎన్నో ఉండని చెప్పేసి కాదు. భగవంతుడు అంటే ఆత్మ. భగవంతుడు అంటే ఆత్మ. భగవంతుడు ఎక్కడుంటాడు? మీ అందరి లోపల ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి చీమలో దోమలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నాలో ఉన్నాడు. మరి ఇంకెక్కడ లేడు? రైట్. భగవంతుడు ఏం పని చేస్తాడు? భగవంతుడు పని లేదా? భగవంతుడికి పని ఉంది. అదే పని ఏంటంటే మీరు చేస్తున్న పనికి హెచ్చరిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. దట్ ఈస్ భగవంతుడి యొక్క వర్క్. మీరు ఏం చేస్తున్నారా అని కాదు. మీ పెన్ డ్రైవ్లో రికార్డ్ అయింది, ఇందులో రికార్డు ఉన్నట్లు మీ సిస్టంలో, మీ చిత్తంలో రికార్డ్ అయి ఉంటుంది. మీ మంచి పనులు, మీ చెడ్డ పనులు. మీరు సాటుకు చేస్తారా, చీకట్లో చేస్తారా, బయట చేస్తారా, ఇందులో పెన్ డ్రైవ్ ఉన్నది. దాన్నే సబ్కాన్షియస్ మైండ్, చిత్తం అంటారు. దాంట్లో ప్రతి ఒక్కరి యొక్క చిట్ట రాసి ఉంది. అది నువ్వు సాటుకు అనుకుంటావా, మనసులు అనుకుంటావా, ఆ చిత్తంలో రికార్డింగ్ అయి ఉంటుంది. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే అవినీతి ఉంటుందో దాన్ని తొక్కడానికి ఒక మానవ రూపంలో భగవంతుడు వచ్చిండంటే ఇవాళ పత్రి స్వార్ ద్వారా ఇక్కడికి అవతరించొచ్చిండు. ఇక ఒక విషయం ఏంటంటే, మనకు వేదాలు
వేదాలంటే చెట్టు యొక్క వేర్లు. ఆ వేదాలు తెలవక కాదు, పత్రిసార్ అన్నీ చదివిండు. 1,00,000 పుస్తకాలు చదివిన తర్వాత మనకు పత్రిసారు ఒక శ్వాస మీద ధ్యాస పెట్టండి రా, ఆ శ్వాస మీద ధ్యాస పెడితే అదే గురువురా చెప్పేసి పత్రిసారు ఘాటుగా సమాధానం చెప్తూ ప్రపంచమంతా తిరిగి వచ్చిండు. మరి ఆయన పడ్డ కష్టాలు మనం పడ్డామా? 1,00,000 పుస్తకాలు చదివామా? చదవలేదు. ఇంత సమయాన్ని పోగొట్టుకున్నాము. మరి ఆ సమయాన్ని మీరు ఒకటే చెప్తున్నా, తత్వం తెలుసుకొని ఆత్మను వెతుకుకొని, తత్వం తెలుసుకొని ఆత్మను వెతుకుకొని అభ్యాసం ప్రతిదినము చేయాలంట, అభ్యాసం ప్రతిదినము చేయాలంట. ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము, ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము. తత్వం తెలుసుకొని ఆత్మని వెతుకుకొని, తత్వం తెలుసుకొని ఆత్మను వెతుకుకొని అభ్యాసం ప్రతిదినము చేయాలంట, అభ్యాసం ప్రతిదినము చేయాలంట. ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము, ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము. నిత్యమగు బ్రహ్మమునే, మితమగు బ్రహ్మమునే పొందితరింతుమిక, నిత్యమగు బ్రహ్మమునే పొందితరింతుమిక. తత్వం తెలుసుకొని ఆత్మను వెతుకుకొని అభ్యాసం ప్రతిదినము చేయాలంట, అభ్యాసం ప్రతిదినము చేయాలంట. ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము, ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము. వేదాలలో ఉపవేదాలలో, వేదాలలో ఉపవేదాలలో భక్తి భావముతో ముక్తిని పొందగా, భక్తి భావముతో ముక్తిని పొందగా, భక్తి భావముతో ముక్తిని పొందగా. నిష్టంగా శ్రద్ధగా ధ్యానములార్చిన, నిత్యం శ్రద్ధగా ధ్యానములార్చిన. తత్వం తెలుసుకొని ఆత్మని వెతుకుకొని అభ్యాసం ప్రతిదినము చేయాలంట, అభ్యాసం ప్రతిదినము చేయాలంట. ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము, ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము. పాపాలలో కోపతాపాలలో, పాపాలలో కోపతాపాలలో లోపశాపాలలో దూరపరిచి, లోపశాపాలను దూరపరిచి. ప్రణవనాదమునే అర్థము గావించి, ప్రణవనాదమునే అర్థము గావించి. తత్వం తెలుసుకొని ఆత్మను వెతుకుకొని అభ్యాసం ప్రతిదినము చేయాలంట. ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము, ఆనందో బ్రహ్మ అని అన్నది వేదము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టారు. మరి మన ఇంత చక్కని కార్యక్రమంకు మరి ఇలా పెద్ద కార్యక్రమం. మరి ఎప్పుడు ఏ ఆదివారం రోజు మనం కార్యక్రమం పెట్టినా అన్నప్రసాదం కొరకు 11,000 రూపాయలు ఇస్తే అన్నప్రసాదం పెడతాం. మరి ఇది చాలా గొప్ప కార్యం కాబట్టి పత్రిసారి మనకు నలుగురిని పంపిండు. మరి ఇంత చక్కని కార్యక్రమంకు ధ్యానామృతాన్ని అందించిన నలుగురిని మనం ఇప్పుడు సన్మానం చేసుకుంటాం. 108 గ్రామాల్లో ఎవరైతే కార్యక్రమం పెట్టిరో వాళ్ళని సన్మానిస్తాం. 108 గ్రామాలు ఎవరైతే క్లాసులు చెప్పిరో వాళ్ళని సన్మానించుకుంటాం. మరి మొదటగా శ్రీమతి శ్రీ అరుంధతి శ్రీనివాస్ దంపతులు, మరి వీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు ల్యాండ్ సైన్స్ సర్వే డిపార్ట్మెంట్లో. వారు మన పిరమిడ్ సొసైటీకి కొత్తగా, మరి వారు ఈరోజే మన కార్యక్రమాలకు రావడం, మరి దయానంద్ సార్ గారి ద్వారా వారు పరిచయం అయినరు. అంటే వారు సర్వే ఏడీగా పరిచయమే, కానీ ఈరోజు మన సొసైటీలోకి రావడం, మరి వారిని మనం గట్టిగా ఒకసారి చప్పట్లతో సన్మానించుకుందాం. మరి అందరినీ కూడా, అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా రండి మేడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావాలి. మేడం గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. అదేవిధంగా నెక్స్ట్ శ్రీమతి శ్రీ కోండ్ల అఖిల్ సహస్ర మాతాశ్రీ దంపతులు సిరికొండ, మరియు శ్రీమతి శ్రీ చౌటి శ్రీనివాస్ పద్మావతి గోపిచంద్ గారు, శ్రీమతి శ్రీ కర్ల భూలక్ష్మి ఎల్లయ్య గారు వారి కుటుంబ సభ్యులు నారాయణపూరు, శ్రీమతి శ్రీ దేగం లక్ష్మీబాయి గారు బుస్సాపూరు. దశగౌడ్ గారు మనకు 100 శాల్వాలు ఇచ్చారమ్మా. మరి ఇలా 150 శాల్వాలు అవసరం అంటే దశగౌడ్ గారికి ఫోన్ చేస్తే
వారు మనకు శాలువాలు అందజేశారు. మరి వీరందరినీ ఘనంగా సన్మానించుకుందాం. అమ్మ కొద్ది అందరూ ఒక 30 నిమిషాలు సమయం ఏంటి, దయచేసి అందరు ఎవ్వరు కూడా లేవకుండా. మరి ఇంత చక్కని కార్యక్రమంకు ఎంతో గొప్పగా వచ్చారు మీరందరూ. ఒక 30 నిమిషాల సమయాన్ని ఇచ్చి మీరందరూ ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిర్మల్ నుంచి వచ్చినట్టు వర్మ గారు వేదికపైకి రావాలి. ఆదిలాబాద్ నుంచి వచ్చిన రమేష్ గారు, నిర్మల్ వర్మ గారు సార్ వేదికపైకి రండి. నిర్మల్ వర్మ గారు, అదేవిధంగా తిరుపతి గారిని కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ శ్రీమతి శ్రీ కోండ్ల అఖిల సహస్ర మాతాశ్రీ దంపతులు మరియు చౌటి శ్రీనివాస్ దంపతులు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. తర్వాత థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భూలక్ష్మి ఎల్లయ్య గారు నారాయణపూర్, వారు కూడా సిద్ధంగా ఉండాలి. దేగం లక్ష్మీబాయి గారు, మరి 108 గ్రామాలని ఎంతో అద్భుతంగా ప్రారంభించుకున్నాం. మైలారం రాజు దంపతులు కూడా వేదిక వద్దకు రావాలి. 108 రోజులు 108 గ్రామాల్లో అత్యద్భుతంగా ప్రారంభించినాం. సికింద్రాపూర్ మైలారం రాజు గారు సిద్ధంగా ఉండాలి. నారాయణపూర్ భాస్కర్రావు గారు, మోనాజీ గారు, గగ్గుపల్లి రాజన్న గారు, వెల్మల్ లక్ష్మి గారు, అమ్రాద్ వడ్ల మోహన్ గారు, రామచంద్రపల్లి మగ్గిడి శకుంతల గారు, చిన్నాపూర్ లక్ష్మి గారు, ఆర్మూర్ సుకన్య గారు, మచ్చర్ల మిట్టపల్లి మల్లారెడ్డి గారు, మామిడిపల్లి సోమ శారద గారు, ముందు చెప్తే రెడీ ఉంటారా అని, గంగసరం రాజేందర్ గారు, పెరికేట్ పసుపుల వేణు హిమబిందు గారు, నవిపేట వనితా మాస్టర్ గారు సిద్ధంగా ఉండాలి. మనకు ఈరోజు అన్నప్రసాదాన్ని అందించారు. వీరికి అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. మరి ఎక్కడ విశ్వ కళ్యాణం జరిగినా మనం పార్టిసిపేట్ కావాలా, మరి ఎక్కడ గొప్ప కార్యం జరిగినా విత్తేసి పొత్తు కూడాలా. మరి ధ్యానులకు అందించే అన్నప్రసాదం ఎంతో గొప్పది. సిరికొండలో మరి 108 రోజులు 108 గ్రామాలు మైలారం గ్రామంలో, సికింద్రాపూర్ గ్రామంలో ప్రారంభిస్తే నిన్న 108వ రోజు సికింద్రాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు చాలా ఎంతో ఆనందంగా నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్ గారి సందేశాన్ని ఒక నిమిషం తీసుకుందాం. ఏదైతే ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు మా కోడల ద్వారా, మాతాశ్రీ ద్వారా ఈ ధ్యానం గురించి తెలిసింది. కాకపోతే మేము అంతకుముందు విపశ్యన ధ్యానంకి వెళ్తుంటిమి. అంతకుముందు అయితే మేము స్వాధ్యాయ చేస్తుంటిమి. ఇక్కడ బాయ్ సాబ్ ఉన్నాడు, గంగారెడ్డి బాయ్. మేమందరం కూడా అందరం పరిచయమే. ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ధ్యానానికి అతుకుపోతారు. మిగతా వాళ్ళైతే ఇక ఏదో 10% వచ్చేటోళ్ళు ఏదో అది పూర్వజన్మ సుకృతంతోనే ఇళ్ళకి వస్తారు. అదైతే మాకు తెలుసు. కాబట్టి మనం ఈ ధ్యానంలో ఏదైతే మన యొక్క జీవన గమ్యం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకొని ఆ యొక్క మన యొక్క ఆత్మను పునర్జన్మ లేకుండా చేసుకునే అవకాశము బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మనం ఫాలో అయ్యి మన యొక్క జీవన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మ ఒక 30 నిమిషాలు సమయం ఇవ్వండి దయచేసి. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండండి. పత్తి సార్ విగ్రహం కొరకు, శివుడి విగ్రహం కొరకు విరాళాలు అందించే వాళ్ళు ఉంటే అక్కడ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. విరాళాలు అందించి రిసిప్ట్ తీసుకోండి. దాదాపు ఒక 100 బుక్కుల్ని కూడా మనం గ్రామాలు ఇచ్చినాం. అవి ఇచ్చిన వాళ్ళు కూడా
బుక్స్ అందజేయండి. మరి ఇప్పుడు నిర్మల్ కమిటీ గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. మరి కోన్ల అగ్రప్రియ మాతాశ్రీ దంపతులకు చౌటి శ్రీనివాస్ దంపతులు కూడా సన్మానం అందుకున్నారా? కూర్చోరమ్మా. చౌటి శ్రీనివాస్ దంపతులకు కూర్చో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ సుజాత దంపతులకు ధన్యవాదాలు. ఇంత సేవ చేస్తూ ఉండండి. మాతాశ్రీ మన చౌటి శ్రీనివాస్ పద్మావతి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిర్మల్ కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కూర్చోరమ్మా. చౌటి శ్రీనివాస్ గారు, పద్మావతి దంపతులు, గోపీచంద్ గారు కూడా వారికి సన్మానాన్ని చేసుకుందాం మనం. కర్ల భూలక్ష్మి ఎల్లయ్య వేదికపైకి రావాలమ్మా. నారాయణపూర్ ఎల్లయ్య ఉన్నారా అమ్మా? కర్ల భూలక్ష్మి గారు కుటుంబ సభ్యులందరూ వేదికపైకి రావాలా. ఎల్లయ్య గారు మరి ఎప్పుడో ఎక్కడున్నా కానీ వారు మన పిరమిడ్ సొసైటీకి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేగం లక్ష్మీబాయి గారు బుస్సాపూర్ అమ్మ ఉన్నారా? థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. దేగం లక్ష్మీబాయి గారు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మ. వీళ్ళందరూ విరాళాలు ఇస్తూ ఉండాలా, మనం తీసుకుంటూ ఉండాలా. దేగం లక్ష్మీబాయి గారు బుస్సాపూర్ గారికి మరి మొట్టమొదట వారు మనకు 11,000 రూపాయలు అందజేశారు. ఈరోజు అన్నప్రసాదం కొరకు వారికి కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం. కర్ల భూలక్ష్మి ఎల్లయ్య గారు రావాలమ్మ. అందరు కుటుంబ సభ్యులందరూ రావాలి. వారికి మనం థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ భూలక్ష్మి గారు. ఇలా ఒకటి అయిపోయి ఒక్క నిమిషం అమ్మ రండి. ఇలా ఒకటి అయిపోతే అలా అయిపోతారు. కర్ల భూలక్ష్మి ఎల్లయ్య గారు వారి కుటుంబ సభ్యులు నారాయణపూర్లో మరి చాలా చక్కగా ధ్యాన ప్రచారం చేస్తుర్రు. మరి అనేకమైన సప్తాలు పెట్టిర్రు. ఊరంతా కూడా ధ్యానమయం చేస్తుర్రు. మరి ఎల్లయ్య గారు ఎప్పుడు దుబాయ్లో ఉన్నా కానీ ఫోన్ల ద్వారా మనకు కప్పండి సార్, కప్పండి. లక్ష్మణ్ సార్ గారు వారికి సన్మానిస్తారు. ఎందుకంటే ఆ ఊరిని దత్తత తీసుకున్నాడు సారు. దత్తత తీసుకొని మొత్తం తెల్లారు లేస్తే రాత్రి దాకా నారాయణపూర్లో 8 సప్తాలు పెట్టిరమ్మా ఇప్పటిదాకా. మరి ఆ నిజామాబాద్ జిల్లాలో ఆ గ్రామాన్ని మనం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. గొప్ప కార్యక్రమం పెడతాం. నారాయణపూర్ వాళ్ళకు ఒకసారి గట్టిగా మనం ధన్యవాదాలు చెప్పాలా. థ్యాంక్ యూ. ఎల్ఐ మాస్టర్ గారు వీడియో కాల్ చేశారు. ఎల్ఐ మాస్టర్ గారికి ధన్యవాదాలు. వారు మనకు పిరమిడ్ నిర్మాణం కొరకు 11,000 రూపాయలు, అది బంద్ అయింది అన్న. పిరమిడ్ నిర్మాణం కొరకు 11,000 రూపాయలు, మరి అదేవిధంగా అన్నప్రసాదంకు 11,000 రూపాయలు అందజేశారు వారు. మరి ఎల్లయ్య గారికి వారి కుటుంబ సభ్యులకు నారాయణపూర్ గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పత్రిజీ దయానంద్ సార్కి అమ్మ, దయానంద్ సార్కు వారు 22,000 రూపాయల విరాళం, 11,000 రూపాయలు అన్నప్రసాదం కొరకు, 11,000 రూపాయలు పిరమిడ్ కొరకు వారు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా పత్రిజీ ధ్యాన గ్రామీణం మరి మొట్టమొదటి రోజు సికింద్రాపూర్ గ్రామంలో మైలారం రాజు దంపతులు 108 మంది మాస్టర్లతో గొప్పగా ప్రారంభించారు. మరి వారికి 126 మంది మాస్టర్లమ్మ ఫస్ట్ రోజు. ఈరోజు 1,500 మందితో మనం గొప్పగా చేసుకున్నాం. ఆ రోజు మొట్టమొదటిసారిగా దయానంద్ సార్ గారు, సాయి కృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళారు క్లాసులు చెప్పడానికి. దయానంద్ సార్ గారు కూడా సన్మానం చేద్దాం. దయానంద్ సార్ 10 క్లాసులు చెప్పిండు, ఒకనే శాలువ సన్మానం చేస్తాం. గీతాంజలి మేడంగా 20 క్లాసులు చెప్పారు, ఒకటే శాలువ కప్తాము. కొద్దిగా గట్టిగా చప్పట్లతో నారాయణపూర్ భాస్కర్ రావు గారు, ఎల్లయ్య మోనాజీ గారు మరి రోజు అక్కడ కూడా మరి దాదాపు 100 మందితోని చాలా ఘనంగా సన్మానం చేసుకున్నాం. గగ్గుపల్లి రాజన్న గారు ఆర్మూర్ మండలం 3వ రోజు. గగ్గుపల్లి రాజన్న గారు ఎక్కడున్న వేదిక వద్దకు రాగలరు. గగ్గుపల్లి రాజన్న అందుబాటులో ఉన్నారా? 4వ రోజు వెల్మల్ లక్ష్మీ మాస్టర్ గారు, వెల్మల్ నుంచి వచ్చిన మాస్టర్లు వేదిక వద్దకు రావాలమ్మా. 4వ రోజు నందిపేట మండలం. 5వ రోజు అమ్రాదు వెల్మల్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజుగారు ఇంతే సేవ చేస్తూ ఉండండి. నిర్మల్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ నూతన కమిటీ ఒక నిమిషం రండి. వర్మ గారు, మహేందర్,
శ్రీనివాస్ గారా, శ్రీహరి గారు ట్రెజరర్, నూతన అధ్యక్షులు వర్మ గారు, ఆదిలాబాద్ మాస్టర్స్ రండి. రమేష్ గారికి చప్పట్లు కొడదాం. ధ్యానాభివందనకు అందరికీ, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఇటీవల నిర్మల్లో ఏకగ్రీవంగా పిఎస్ఎస్ఎం శాఖ జిల్లా ఎన్నికలు జరిగాయి. మరి ఆ ఎన్నికల్లో చంద్రశేఖర్ వర్మ అంటే నేను అధ్యక్షుడిగాను, తర్వాత సెక్రటరీగా శ్రీహరి గారు, తర్వాత మహేందర్ గౌడ్ గారు కోశాధికారిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాభివందనాలు. అందరికీ నమస్కారం. నిర్మల్ శాఖ నుంచి మేము నూతన కార్యవర్గంగా ఎన్నికైనందుకు అందరికీ ధన్యవాదాలు. ఆత్మబంధువులందరికీ ఆత్మీయ నమస్కారాలు. మరి నవనాథ సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు ఈ రకంగా మమ్మల్ని సన్మానించడం ఆనందాన్ని ఇస్తుంది. ఈ సన్మానాలు అనేవి ఇంకా బాధ్యతలను పెంచుతున్నాయి. సో రానున్న రోజులలో ఇంకా కష్టపడి పనిచేయాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు గగ్గుపల్లి రాయన్న గారు వేదిక మీదకి రావాలి. వెల్మల్ లక్ష్మి గారు, అమ్రాద్ వడ్ల మోహన్ గారు, రామచంద్రపల్లి మగ్గిడి శకుంతల గారు, నారాయణపూర్ మోనాజీ గారు, చిన్నాపూర్ లక్ష్మి గారు, ఆర్మూర్ సుకన్య గారు, మచ్చర్ల మిట్టపల్లి మల్లారెడ్డి గారు, మామిడిపల్లి సోమ శారద గారు, గంగాసరం రాజేందర్ గారు, పెరికిట్ పసుపుల వేణు హిమబిందు గారు, నవిపేట్ వనిత గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరినీ. నాలేశ్వర్ కలగడ్డ భూలక్ష్మి గారు, సోన్పేట్ ప్రేమ్ కుమార్ గారు, అరుణ మాస్టర్ గారు సోన్పేటు, ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ సవంతి సుమన్ గారు, వన్నెల్కే శశికళ మేడం గారు, వేంపల్లి లక్ష్మీ మేడం గారు, నాగంపేటు బోండ్ల రవి లక్ష్మీ దంపతులు, భీమ్గల్ హంస రాజు గారు, ఊట్పల్లి లక్ష్మీ మేడం గారు, బడా భీమ్గల్ హంస రాజు గారు, చాకిరియా లావణ్య మేడం గారు, నందిపేట్ సాయి కృష్ణారెడ్డి గారు, వన్నెల్బి దివ్య గారు, వెల్కటూరు లింగం మాస్టర్ దంపతులు, వెంచిర్యాల రాజేశ్వరరెడ్డి గారు, కొడిచెర్ల చాకిరియా లావణ్య గారు, ఇస్సాపల్లి వనిత మేడం గారు వేదికపైకి రావాలి. పిలిచిన వాళ్ళందరూ దయచేసి అందరూ వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. పడకల్ డాక్టర్ అమరవాది శ్రీనివాస్ గారు, నూత్పల్లి సంతోష్ మాస్టర్ గారు, నూత్పల్లి గంగాధర్ మాస్టర్, జీజీ నడుకుడ కవిత మేడం గారు, దొన్కల్ సత్యవ గారు, మాణిక్ బండార్ గంగా జమున గారు, బోదేపల్లి లావణ్య రాజు మాస్టర్ గారు, బోదేపల్లి రాజు వనిత మేడం గారు రండి మేడం. బోదేపల్లి వనిత రాజు మాస్టర్లు, ఉమ్మెడ నాగ గారు, అన్నారం శుద్ధ చిన్న గారు, మారంపల్లి జక్కుల గణేష్ దంపతులు, ఆర్మూర్ భువనేశ్వరి గారు, సిద్ధులకుంట నిర్మల్ చాకిరియా లావణ్య గారు, అమీర్ నగర్ గుండోజీ నవీన్ గారు, తాళరాంపూర్ మాల్యాద్రి గారు, లక్పకంపల్లి రామ్ లక్ష్మణ్ గారు, కుదవంతపూర్ విజయలక్ష్మి మేడం గారు, చింతలూరు సంతోష్ మాస్టర్ గారు, కొత్తపల్లి రాజరెడ్డి గారు, నికాల్పూర్ ఐల లక్ష్మీ సాయన్న గారు, షాపూర్ భోజన్న గారు, జన్నేపల్లి లక్ష్మణ్ సార్, పిప్రి లావణ్య మేడం గారు, తిమ్మాపూర్ దాసరి శ్రీనివాస్ గారు, మంతని పసుపుల వేణు గారు, భూపతిపూర్ జక్కుల లత గారు, తడుపాకల్ సరోజ గారు, మోర్తాడ్ గురుడు సునంద అమృతరావు గారు, మోర్తాడు సత్యవ మాస్టర్ గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. షెట్పల్లి శ్రీ పద్మ బచ్చేవాల్ గారు, రాంపూర్ వెంకన్నోల సరస్వతి మహేందర్ గారు, ఉడ్యాట్పల్లి భాగ్య గారు, నడిపల్లి రమ్య పరమేశ్వర్ గారు, గుండారం లత గారు, ముల్లంగి సుష్మా మాస్టర్ గారు, ఈత్వార్పేట్ స్వప్న గారు, బస్సాపూర్ లక్ష్మి గారు, లక్కోర రజిత సురేష్ దంపతులు, కలిగోట్ వీణా నరేష్ గౌడ్ గారు, కిసాన్ నగర్ సుజాత మేడం గారు, ఏరుగట్ల వినోద్ గారు, ఏరుగట్ల వినోదారెడ్డి గారు, కంజర్ లక్ష్మీ రాధా మాస్టర్లు, అక్లూరు యమున గంగాధర్ గారు, సాయపేట్ బంటు సుజాత గారు, రహత్నగర్ సేవాలాల్ గారు, గోవూరు సౌజన్యారెడ్డి గారు, ముదాక్పల్లి బోండ్ల చంద్రకళ రంగయ్య గారు, సౌజన్యారెడ్డి గారు, గోవూరు రావాలమ్మ, కుర్నాపల్లి సాయినాథ్ మాస్టర్ గారు,
సాయినాథ్ మాస్టర్ గారు కుర్నాపల్లి మామిడిపల్లి మణి నాన్న గారు, జలాల్పూర్ సౌజన్యారెడ్డి గారు, ఐలాపూర్ లావణ్య వెంకటేష్ గారు, అమీనాపూర్ రెడ్డి మల్లయ్య గారు, నిజామాబాద్ వినాయక్ నగర్ రజితారెడ్డి గారు, చౌట్పల్లి ముస్కు ప్రణవి మహేందర్ రెడ్డి దంపతులు, కోనసముందర్ శ్రీమతి శ్రీ కస్తూరి లక్ష్మీ గంగాధర్ గారు, కొత్తపల్లి వేల్పూర్ మండలం శ్రీమతి శ్రీ సుమలత మామిడి సాయిరెడ్డి గారు, డొంకేశ్వర్ రాధిక గారు, శ్రీమతి శ్రీ వేముల రత్న దేవన్న గారు, దోసుగం రత్న వేముల రత్న దేవన్న గారు, ఇడపల్లి సౌజన్యారెడ్డి గారు, మరి అదేవిధంగా సాయినాథ్ మాస్టర్ గారు, తలివేద పెరికిట్ చందన సాయిరెడ్డి గారు, పెరుకపల్లి శ్రీమతి శ్రీ మల్లీశ్వరి రాజన్న దంపతులు, మరి జాకోర వీరమణి దత్తు దంపతులు, దేశాయిపేట్ చంద్రకళ భీమరావు దంపతులు, కేశారం తూర్పు రవికుమార్ రెడ్డి రిషిత దంపతులు, పోస్టల్ కాలనీ నిజామాబాద్ సిహెచ్ కల్పన సంజీవ్ దంపతులు, తిమ్మాపూర్ సాయిలు మాస్టర్ దంపతులు, బషీరాబాద్ నాయని నరేందర్ గారు, గ్రామం పెద్దాపూర్ మెట్పల్లి గుంటుక సురేష్ గారు వేదికపైకి రావాలి. గుంటుక సురేష్ గారు వారి దంపతులు ఇద్దరు కూడా వేదికపైకి రావాలి. గుంటుక సురేష్ దంపతులు గ్రామం పెద్దాపూర్ మండలం మెట్పల్లి, బాల్కొండ ఆంజనేయ మందిరం తెడ్డు గంగవ్వ గారు గంగమ్మని మాస్టర్ గారు వేదికపైకి రావాలి. రాంపూర్ కోటగిరి సుజాత శ్రీనివాస్ దంపతులు, కోటగిరి బర్ల పద్మ శంకర్ దంపతులు కోటగిరి, చామన్పల్లి కొమ్మాజి వరలక్ష్మి నరసయ్య గారు, బుస్సాపూర్ శ్రీమతి శ్రీ ఇస్తారమ్మ గారు, బుస్సాపూర్ ఇస్తారమ్మ గారు, మదన్పల్లి సుష్మా మాస్టర్ గారు, మోకన్పల్లి నవీపేట్ కావ్య సందీప్ దంపతులు, పామ్గ్రా బోర్గాం అనురాధ సాంబశివరావు గారు, ముప్కాల్ జానాబాయి గారు, సిహెచ్ కొండూరు నరసింహరావు గారు, ఆర్ఆర్ నగర్ గ్రామం కమ్మర్పల్లి మండలం నటరాజ్ గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. మరొకసారి పేర్లన్నీ అందరూ కూడా వేదికపైకి రావాలి. సికింద్రాపూర్ మైలారం రాజు గారు, నారాయణపూర్ భాస్కర్రావు ఎల్లయ్య మోనాజీ గారు, గగ్గుపల్లి రాజన్న గారు, వెల్మల్ లక్ష్మి గారు, అమ్రాద్ వడ్ల మోహన్ గారు, రామచంద్రపల్లి మగ్గిడి శకుంతల గారు, చిన్నాపూర్ లక్ష్మి గారు, ఆర్మూర్ సుకన్య దంపతులు, మచ్చర్ల మిట్టపల్లి మల్లారెడ్డి గారు, మామిడిపల్లి సోమ శారద గారు, గంగాసరం రాజేందర్ గారు, పెరిపేట్ పసుపుల వేణు హిమబిందు గారు, నవీపేట్ వనిత మాస్టర్ గారు, నాలేశ్వర్ కలగడ్డ భూలక్ష్మి మోనాజీ గారు. రెండోసారి చదువుతున్నామ్మా, ఎవరన్నా మిస్ అయితే రండి. సోన్పేట్ ప్రేమ్ కుమార్, సోన్పేట్ నుంచి ఎవరు వచ్చినా వేదికపైకి రావాలా. ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ స్రవంతి సుమన్ గారు, వన్నెల్కే శశికళ నవీన్ గారు, వేంపల్లి బాల్కొండ గారు, నాగంపేట బోన్ల రవి లక్ష్మి దంపతులు, శ్రీనివాస్ మాస్టర్ గారు, నాగంపేట లావణ్య మాస్టర్ గారు వేదికపైకి రావాలి. బడా భీమ్గల్ హంసరాజు దంపతులు, చాకిర్యాల్ లావణ్య చంద్రికా మాస్టర్లు, నందిపేట సాయి కృష్ణారెడ్డి గారు, వన్నెల్బి దివ్య, వెల్కటూరు లలిత లింగమయ్య దంపతులు, వెంచిర్యాల రాజేశ్వరరెడ్డి గారు, కొడిచెర్య లావణ్య మేడం గారు, ఇస్సాపల్లి వనిత మేడం గారు, భూపతిపూర్ లతా మేడం గారికి సన్మానాన్ని చేద్దాం. పడిగల్ డాక్టర్ అమరవారి శ్రీనివాస్ దంపతులు, నూత్పల్లి సంతోష్ పల్లవి దంపతులు, జీజీ నడుకుడ కవిత దంపతులు, దొన్కల్ సత్యవ గారు, మాణిక్ బండార్ గంగా జమున గారు, బోదేపల్లి వనిత రాజు మాస్టర్సు, ఉమ్మెడ నాగన్న గారు, అన్నారం శుద్ధ చిన్నయ్య గారు, మారంపల్లి జక్కుల గణేష్ దంపతులు, ఆర్మూర్ భువనేశ్వరి గారు, సిద్ధులకుంట నిర్మల్ చాకిర్య లావణ్య గారు, అమీర్ నగర్ నవీన్ గారు, తాళ్ళరాంపులు మాల్యాద్రి గారు, లక్కంపల్లి రామ్ లక్ష్మణ్ గారు, కుదావందపూర్ విజయలక్ష్మి మేడం గారు, చింతలూరు సంతోష్ దంపతులు, కొత్తపల్లి రాజిరెడ్డి గారు, నికాల్పూర్ ఐల లక్ష్మీ సాయన్న గారు, షాపూర్ భోజన్న గారు, జన్నేపల్లి లక్ష్మణ్ సార్ గారు, పిప్రి లావణ్య మేడం గారు, తిమ్మాపూర్ దాసరి శ్రీనివాస్ దంపతులు, మంతని పసుపుల శ్రీనివాస్ గారు, భూపతిపూర్ జక్కుల లతా గారు, తడుపాకల్ సరోజ మేడం గారు,
మోర్తాడ్ గురుడు సునంద అమృతరావు గారు, సత్యవ గారు, షేట్పల్లి పద్మా మేడం గారు, రాంపూర్ శ్రీ వెంకన్నూల సరస్వతి మహేందర్ గారు, ఉడ్యాట్పల్లి శ్రీమతి శ్రీ భాగ్య గారు, నడిపల్లి రమ్య పరమేశ్ గారు, గుండారం లతా గారు, ముల్లంగి సుష్మా మాస్టర్ గారు, ఈత్వార్పేట స్వప్న గారు, బస్సాపూర్ లక్ష్మి గారు, లక్కూర రజిత గారు, కలిగోటు వీణా నరేష్ గౌడ్ గారు, కిసాన్ నగర్ సుజాత మేడం గారు, ఏరుగట్ల వినోదారెడ్డి గారు, కంజర్ లక్ష్మి గారు, రాధా మాస్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అక్లూరు యమున గంగాధర్ గారు, సాయపేట్ బంటు సుజాత గారు, రహత్ నగర్ సేవాలాల్ గారు, గోవూరు సౌజన్యారెడ్డి గారు, ముదాక్పల్లి చంద్రకళ రంగయ్య గారు, కుర్నాపల్లి సౌజన్యారెడ్డి సాయినాథ్ మాస్టర్ గారు, మామిడిపల్లి సుష్మా మేడం గారు, మణి నాన్నగారు, జలాల్పూర్ సౌజన్యారెడ్డి గారు, ఐలాపూర్ లావణ్య వెంకటేష్ గారు, అమీనాపూర్ రెడ్డి మల్లయ్య గారు, నిజామాబాద్ వినాయక్ నగర్ రజితారెడ్డి గారు, చౌట్పల్లి ముస్కు ప్రణవి మహేందర్ రెడ్డి దంపతులు, కోన సముందర్ శ్రీమతి శ్రీ కస్తూరి లక్ష్మి గంగాధర్ గారు, కొత్తపల్లి శ్రీమతి శ్రీ సుమలత మామిడి సాయిరెడ్డి గారు, డొంకేశ్వర్ రాధిక గారు, దోసుగాం శ్రీమతి శ్రీ వేముల రత్న దేవన్న దంపతులు వేదికపైకి వచ్చి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎడపల్లి సౌజన్యారెడ్డి గారు, తలివేద పెరికిట్ చందన సాయిరెడ్డి గారు, పెరుకపల్లి శ్రీమతి శ్రీ మల్లీశ్వరి రాజన్న దంపతులు, జాకోర వీరమణి దత్తు దంపతులు, దేశాయిపేట్ చంద్రపల భీమరావు దంపతులు, కేశారం తూర్పు రవికుమార్ రెడ్డి రిషిత దంపతులు, పోస్టల్ కాలనీ నిజామాబాద్ కల్పన సంజీవ్ దంపతులు, తిమ్మాపూర్ సాయిలు మాస్టర్ గారు, బషీరాబాద్ నాయని నరేందర్ గారు, గుంటుక సురేష్ పెద్దపల్లి మెట్పల్లి గారు, బాల్కొండ గంగామణి మాస్టర్ గారు, రాంపూర్ సుజాత శ్రీనివాస్ దంపతులు, కోటగిరి బర్ల పద్మశంకర్ గారు వేదికపైకి రావాల్సి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చామన్పల్లి కొమ్మోజి వరలక్ష్మి నరసయ్య గారు, బుస్సాపూర్ మెండోల మండలం శ్రీమతి ఇస్తారమ్మ గారు, మదన్పల్లి సుష్మా మేడం గారు, గురుకృప పిరమిడ్ ధ్యాన మందిరం, మోకన్పల్లి కావ్య సందీప్ దంపతులు, పాంగ్రా బోర్గం అనురాధ సాంబశివరావు గారు, ముప్కాల్ జానాబాయి గారు, సిహెచ్ కొండూరు నరసింహరావు గారు, ఆర్ఆర్ నగర్ నటరాజ్ గారు వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. 106, 107వ రోజు ఎవరైతే ఏర్పాటు చేసిరో వాళ్ళు కూడా వేదికపైకి రావాలా. సౌజన్యారెడ్డి గారు మరియు సాయినాథ్ మాస్టర్ గారు నిజామాబాద్ సన్మానాన్ని స్వీకరించాలా. ఇప్పుడు ఎవరైతే క్లాసులు చెప్పారో వాళ్ళని సన్మానిస్తాం. క్లాసులు అరేంజ్ చేసిన 108 మందిని సన్మానించుకున్నాం. కొందరు రాలేదు, రానోళ్ళకి శాలువాలు ఇంటికి పోయి ఇచ్చేస్తాము, వచ్చిన వాళ్ళకి సన్మానించినాము. మరి అదేవిధంగా ఈరోజు అన్నదాతల్ని సన్మానించినాము. మరి అదేవిధంగా 106వ రోజు 107వ రోజు 2 గ్రామాలకు సంబంధించి కూడా వేదికపైకి రావాలి. మరి ఇంత చక్కని కార్యక్రమంకు మరి చాలామంది మాస్టర్లు జ్ఞానదాతలుగా గంగమణి గారు, బాల్కొండ గంగమణి గారు, పత్రిజీ ధ్యాన గ్రామీణ కార్యక్రమంలో క్లాసులు చెప్పిన మాస్టర్లను కూడా మనం సన్మానించుకుంటాం. మొట్టమొదటి రోజు సికింద్రాపూర్లో సాయి కృష్ణారెడ్డి గారు, నీలిమ గారు, దయానంద్ సారు. రెండవ రోజు విజయలక్ష్మి మేడం గారు, నల్ల గంగారెడ్డి గారు, మిట్ట మనోహర్ గారు, దేవేందర్ రెడ్డి గారు, రాజేందర్ గంగాసరం గారు, లక్ష్మణ్ సార్ గారు, సుజాత మేడం గారు, గంగామణి గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్రభాకర్ రావు బోధన్ గారు, దామోదర మహాస్వామి గారు, శ్రీ 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 రాములు మహారాజు గారు, నాగంపేట శ్రీనివాస్ గారు, లలితా లింగమయ్య దంపతులు, దుబ్బాక గంగాధర్ గారు, నూత్పల్లి గంగాధర్ గారు, తిరుమల గంగారం గారు, గీతా నాగభూషణం గారు వీరందరూ వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. భువనేశ్వరి ఆర్మూర్ గారు, లలితా లింగమయ్య దంపతులు, మాస్టర్ సంజయ్ గారు, రాజు హంస దంపతులు, జానాబాయి గారు, మాల్యాద్రి దీప అమృతరావు గారు, లక్ష్మీ నరసు గారు, మాస్టర్ లక్ష్మీ నరసు గారు, రెంజర్ల గ్రామము. 106వ రోజు లక్ష్మీ నరసు మేడం గారు వేదికపైకి రావాలి. లక్ష్మీ నరసు అమ్మగారు 107వ రోజు లక్ష్మీ నరసు మేడం గారు రెంజర్ల గ్రామము వారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భువనేశ్వరి ఆర్మూర్ గారు,
లలిత లింగమయ్య గారు, సంజయ్ గారు, రాజు హంస దంపతులు, జానాబాయి గారు, మాల్యాద్రి దీప అమృతరావు గారు, నాగంపేట లావణ్య మేడం గారు, కొండలరావు గారు, సత్యనారాయణ సార్ నిజామాబాద్ గారు, ప్రేమ్ కుమార్ గారు, సోమ శారద గారు, గుండోజి నవీన్ గారు, అదేవిధంగా పత్రిజీ ధ్యాన గ్రామీణం 106వ రోజు శ్రీమతి శ్రీ శారద గారు మెండోరా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. శారద సుజాత మేడం గారు, సత్యనారాయణ సార్ గారు, ప్రేమ్ కుమార్ గారు, సోమ శారద గారు, సుష్మా మాస్టర్ మదన్పల్లి గారు, పోలీస్ గంగాధర్ గారు, హరి భానోత్ గారు, లక్ష్మీ ఊట్పల్లి మాస్టర్ గారు, రమాదేవి మెట్పల్లి గారు, నారా శ్రీధర్ నిజామాబాద్ గారు, ప్రదీప్ కుమార్ మాస్టర్ గారు, సౌజన్యారెడ్డి గారు, సాయినాథ్ గారు. అమృతరావు గారు వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాలి. గురుడు హనుమంతరావు గారు దంపతులు పేర్లు అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వేదికపైకి రావాలమ్మా. మరి చాలా చక్కని కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం, ఎక్కడ ఏ జిల్లాలో లేని కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో చాలా అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి 108 రోజుల్లో 108 గ్రామాల్లో మాస్టర్లందరూ ఎంతో సహకరించి ఆశీర్వదించి దీవించి చాలా గొప్ప కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు సాయి కృష్ణారెడ్డికి. ఇంత పెద్ద మంచి కార్యక్రమం ధ్యాన గ్రామీణం ఆ ప్రాజెక్టు నిజంగా సాయి కృష్ణారెడ్డి నీకు శతకోటి ధన్యవాదాలు, శతకోటి అనంతకోటి ధన్యవాదాలు. చాలా కష్టపడ్డావు, నీకు అమూల్యమైన టైం ఇచ్చినావు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఎన్నో చేయాలి, అన్ని ఇలా సక్సెస్ చేయాలని కోరుకుంటూ నీకు ఆయు ఆరోగ్యము ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కూర్చుండు. ఇచ్చి నిజంగా కూడా ఇంత పెద్ద మంచి కార్యక్రమము ఇంత గంట సేపు చదివిండు, చెమటలు వచ్చినాయి. అటువంటి కార్యక్రమాన్ని కూడా ఇంత మంచిగా రాసి ఇంత పెద్ద మొత్తంలో సక్సెస్ చేసిన దానికి ధన్యవాదాలు మీకు. నిజంగా కూడా ఈ వారం 10 రోజుల నుంచి సాయి కృష్ణారెడ్డి గారు చాలా శ్రమతో కూడుకున్న పనిని చేసి ఇంత మంచి సక్సెస్ చేసిన దానికి వారికి శతకోటి ధన్యవాదాలు. మన పిఎస్ఎస్ఎం ఆర్మూర్ తరఫున, ఉమ్మడి జిల్లా తరఫున, హైదరాబాద్ స్టేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గీతాంజలి గారు, విజయలక్ష్మి మేడం గారు సన్మానాన్ని అందుకున్నాలా. వేముల కుర్తి తిరుపతి గారు మరి చాలా అద్భుతమైనటువంటి క్లాసుల్ని మనం అరేంజ్ చేసుకున్నాం. నాగంపేట శ్రీనివాస్ దంపతులు, గురుడు హనుమంతరావు గారు, గురుడు అమృతరావు గారు, లతా మాస్టర్ గారు, విజయలక్ష్మి గారు, ధ్యానామృతం టీం ఇన్ఛార్జ్ విజయలక్ష్మి గారు. మరి ఇంత చక్కని కార్యక్రమం విజయవంతం కావడానికి మరి 5 రోజుల పాటు బండి తీసుకొని ధ్యాన ప్రచారం బండి తీసుకొని గ్రామం తిరిగి వందల మంది ధ్యానుల్ని ఆహ్వానించారు. ఎన్నో విరాళాలు రావడానికి కృషి చేశారు. వారికి పిఎస్ఎస్ఎన్ తరపున ధన్యవాదాలు. క్లాసులు అరేంజ్ చేసిన వాళ్ళు, క్లాసులు చెప్పిన వాళ్ళందరూ వేదికపైకి రావాలి. థ్యాంక్ యూ. రామాయణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు యాదగిరి గౌడ్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. వారు కూడా సన్మానాన్ని అందుకునాలా. వారు స్వచ్ఛందంగా వచ్చారు, వేదికపైకి రావాలా, సన్మానంకు ముందుండాలా, వేదికపైకి రావాలి. మాస్టర్స్ అందరూ ఎవరెవరైతే క్లాసులు అరేంజ్ చేశారో, ఎవరెవరైతే క్లాసులు చెప్పారో విజయలక్ష్మి గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్న మరొకసారి. మంజుల మేడం గారు, అదేవిధంగా సురేఖ మేడం గారు, త్రిమూర్తులు ఉన్నారు అక్కడ, ముగ్గురు రండి, సన్మానాన్ని అందుకోండి. చాలా చక్కని ధ్యానామృతం అందజేశారు ఈరోజు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా తృప్తి పొందారు. రండి మాస్టర్లు. మేడం సుజాత మేడం గారు, మంజుల గారు, విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ. హనుమంతరావు గారికి, అమృతరావు గారికి ధన్యవాదాలు. కళ్యాణ్ మాస్టర్ గారు కూడా, బెజ్జోరా కళ్యాణ్ గారు కూడా, మరి భోజనం నుంచి వచ్చిన లక్ష్మణ్ గారికి, లక్ష్మారెడ్డి సార్ గారు కూడా సన్మానం అందుకోవాలి. మరి జ్యోతిరెడ్డి మన రెడ్డి మేడం గారు కూడా వేదికపైకి వచ్చి సన్మానించుకోవాలా. మరి భోజన ట్రస్ట్ సభ్యులు లతా లక్ష్మణ్ గారు, మేడం లక్ష్మీరెడ్డి గారు, వారు కూడా సన్మానం అందుకోవాలి. అదేవిధంగా మనోహర్ గారు, మాస్టర్ మనోహర్ గారు, షెట్పల్లి మనోహర్ గారు కూడా ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని కూడా మనం సన్మానించుకుందాం. సిద్ధేశ్వర పిరమిడ్లో సేవ చేస్తూ ఉన్నారు. గీతాంజలి మేడం గారికి కూడా మనం సన్మానించుకుంటున్నాం. మరి ఎన్నో గ్రామాల్లో వారు మనకు చక్కని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా
వారిని కూడా మనం సన్మానించుకుందాం. ధ్యాన ప్రచారంకి వెళ్ళినటువంటి మాస్టర్స్ అందరూ కూడా రావాలమ్మా. మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరి 5-6 రోజుల పాటు వసంత మేడం గారు, మరి వీళ్ళందరూ కూడా గగ్గుపల్లి దుబ్బాక గంగాధర్ గారు, రాజన్న గారు, మరి వసంత మేడం గారు, విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేశారు, బుక్కులు ఇచ్చారు. మరి వారందరూ కూడా వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాలి. వసంత మేడం గారు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఈ సభ్యులందరూ దయచేసి ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే 2 సంవత్సరాలు అద్భుతంగా మీరు పూర్తి చేసుకున్నారు. 2 సంవత్సరాల యొక్క ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరికి సన్మానం. కమిటీ సభ్యులందరూ పిఎం గంగారాం సార్, గంగారెడ్డి సార్, సాయికృష్ణరెడ్డి గారు, శేఖర్ రెడ్డి సార్, నవనాథ పిరమిడ్ కమిటీ చైర్మన్ గారు గంగారెడ్డి గారు, అట్లాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ వద్దకు రావాలి. వీళ్ళందరూ ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. వారిని కూడా సన్మానించుకోవడం మన బాధ్యత. సురేఖ మేడం గారు, మంజుల మేడం గారు, విజయలక్ష్మి గారు, మన సతీష్ మాస్టర్ గారు, సతీష్ మాస్టర్ దంపతులు, రాజారాం మేడం గారు, గగ్గుపల్లి రాజన్న గారు, నారాయణ సార్ గారు అందరూ వేదికపైకి రావాలి. మాస్టర్లు అందరూ, గగ్గుపల్లి గంగాధర్ గారు, సిద్ధేశ్వర కమిటీ సభ్యులు, నవనాథపురం సభ్యులందరూ కూడా వేదికపైకి రావాలి. అనుష దంపతులు, తల్లివేద వారిది ఒకటి ఆధార్ కార్డు ఉన్నటువంటి కవరు ఇక్కడ మర్చిపోయారు. మరి ఎవరైతే వారు వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హంసరాజు దంపతులు, బోదేపల్లి వనితారాజు దంపతులు, అంత సభ్యులు వీళ్ళంతా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ సభ్యులు. ఎంతో గొప్పగా 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. మామి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. మాస్టర్ మేడం మీరు అందరు రావాలి, రండి మేడం, అందరు వేదికపైకి రండి. కంజర్ మాస్టర్లు రావాలమ్మా. కంజరు లక్ష్మీ మాస్టర్ గారు, రాధా మాస్టర్ గారు చాలా చక్కగా అరేంజ్ చేశారు కంజర్లో. వారికి కూడా సహస్రకోటి వందనాలు, సహస్రకోటి ధన్యవాదాలు. సుదర్శన్ మాస్టర్ గారు, మంజుల మేడం గారు, సురేఖ మేడం గారు, విజయ మేడం గారు అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కంజర్ నుంచి వచ్చినటువంటి రాధా మాస్టర్ గారు, లక్ష్మీ మాస్టర్ గారు, గగ్గుపల్లి గంగాధర్ దంపతులు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గగ్గుపల్లి దుబ్బాక గంగాధర్ దంపతులు మరి చాలా చక్కని 108 రోజులలో వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్లాసుల్ని కూడా అద్భుతంగా చెప్పారు, వారిని కూడా మనం సన్మానించుకుందాం. అదేవిధంగా నిజామాబాద్ మండలం కంజర్ చాలా చక్కని క్లాస్ని అరేంజ్ చేశారు, 3-4 సప్తాలు పెట్టారు. కంజర్ మాస్టర్లు వచ్చారు. దుబ్బాక గంగాధర్ దంపతులకు ఘనంగా సన్మానించుకుందాం. ప్రవీణ్ మాస్టర్ గారు మరి ధ్యానామృతం దగ్గర ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. కెమెరామెన్ ప్రవీణ్ గారిని కూడా సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ మాస్టర్ సతీష్ గారు, జెంటిల్మెన్ సతీష్ గారు, అనుష దంపతులు, గగ్గుపల్లి రాజన్న గారు, నారాయణ పెంబర్తి గారు వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాలి. మరి ఎంతో గొప్పగా మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం, అందరు సహకరించారు. దేవేందర్ రెడ్డి గారు, ప్రవీణ్ మాస్టర్ వాళ్ళందరినీ నాగంపేట శ్రీనివాస్ మాస్టర్ గారు, ఆ దేవేందర్ మాస్టర్ని, ప్రవీణ్ని ఆడ ధ్యానామృతం దగ్గర ఎవరుంటే వాళ్ళందరినీ పంపియు. నిశాంత్ మాస్టర్ గారు, దేవేందర్ రెడ్డి గారు, వెల్మల్ భూమన్న గారు, నిశాంత్ గారు, దేవేందర్ రెడ్డి గారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ వెనుక అట్లా కాదు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ వెనుక మన నవనాథ సిద్ధేశ్వర కమిటీ వారి యొక్క ఎంతో వారు ఘన విజయం సాధించారని చెప్తున్నాను. ఆ కమిటీ వారిని కూడా మనము ఎంతో ఘనంగా సత్కరించుకుందాం. పిఎస్ఎస్ఎం కమిటీ సభ్యులని, కమిటీ వాళ్ళందరినీ ఘనంగా సత్కరించుకుందాం. దానిలో సాయికృష్ణారెడ్డి గారిని కూడా సత్కరించుకుందాం. జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి గారు, విజయలక్ష్మి గారిని కూడా సన్మానించుకుందాం. ధ్యాన ప్రచారం చాలా అద్భుతంగా చేశారు.
చాలా అద్భుతంగా నిర్వహించారు. విజయలక్ష్మి గారికి సన్మానం జరుగుతోంది. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి అన్నట్లుగా మరి ఈ ఘనంగా ఈ ప్రోగ్రాం వెనుక ఘన విజయం మరి మన నవనాథ సిద్ధేశ్వర కమిటీ వారిది. మరి ఇందులో ఎందరో పాల్గొన్నారు. తెర వెనుక ఉండి తెర ముందర చాలా కష్టపడింది మన సాయి కృష్ణారెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి గారిని కూడా ఘనంగా మనం సత్కరించుకుందాం. మాస్టర్స్ మన ప్రవీణ్ మాస్టర్ గారు, నిశాంత్ గారు, దగ్గుపల్లి దేవేందర్ రెడ్డి గారు, వెల్మల్ భూమన్న గారు. ప్రవీణ్ మాస్టర్ రండి, ప్రతి ఆదివారం ఎంతో సేవ చేస్తూ ఉన్నాడు. మరి కూరగాయలు తెస్తూ అద్భుతంగా ధ్యానాన్ని ముందరికి తీసుకెళ్తారు. వారికి ధన్యవాదాలు. జగిత్యాల నుంచి వచ్చిన తిరుపతి గారు కూడా సన్మానాన్ని అందుకోవాలా. జగిత్యాల తిరుపతి గారు మనం ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చాలా అద్భుతంగా వారు సహకరిస్తూ ఉన్నారు. తిరుపతి గారు జగిత్యాల, వారిని కూడా మనం సన్మానించుకుందాం. నిర్మాణం అందరిది, ఏ ఒక్కోళ్ళది కాదు. కాబట్టి ఈ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నారాయణ సార్ దంపతులకు ధన్యవాదాలు, ఇంతే సేవ చేయండి సార్. రాజారాం దంపతులకు ధన్యవాదాలు. సిద్ధేశ్వర పిరమిడ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. అందరూ ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా, సేవాపూర్వకంగా పనిచేద్దాం. ఒక సేవకులు ఎక్కుందాం. మాస్టర్ సార్ గంగారెడ్డి సార్ వేదిక వద్దకు రండి. బాబాయ్ సార్ వేదిక వద్దకు రండి. కేక్ కట్ చేద్దాం. పిఎస్ఎస్ఎం సంతోష్ మాస్టర్ చింతలూరు, బడా భీమల్ రాజు గారు, తిరుపతి గారు రండి. అందరు వేదిక పైకి రండి. పిఎస్ఎస్ఎం నవనాథపురం ఏర్పడి 2 సంవత్సరాలైంది. కేక్ కట్ చేసుకుందాం అంగరంగ వైభవంగా. మాస్టర్స్ అందరు వేదిక పైకి రావాలి. సతీష్ మాస్టర్ గారు, గగ్గుపల్లి గంగాధర్ గారు, రాజేందర్ మాస్టర్, టీచర్ ఆర్మూర్ గారు వేదిక పైకి రావాలి. నారాయణ సార్ గారు, రమేష్ మాస్టర్ గారు, సుబ్బ రమేష్ గారు, వేములపూడి తిరుపతి గారు, నారాయణ గారు, నారా శ్రీధర్ గారు, ఆర్డీఓ బావయ్య గారిని కూడా సన్మానించుకుందాం. వారు కూడా వేదికపైకి రావాలి. కేక్ కట్ చేసుకుందాం రండి. కేక్ కట్ చేసుకుందాం. మాస్టర్స్ అందరు రండి. మేడం రండి. బావయ్య గారు రండి. గగ్గుపల్లి రాయన్న గారు, నిశాంత్ గారు, హంస రాజు గారు, తడుపాకల అశోక్ గారు, చింతలూరు సంతోష్ గారు, బోధన్ మాస్టర్సు, నిజామాబాద్ మాస్టర్సు, ఆర్మూర్ రాజేందర్ టీచర్ గారు. సార్ రావాలి వేదికపైకి రండి. సార్ వేదికపైకి రండి అందరూ. చింతలూరు సంతోష్ గారు రావాలి. ఎంతో గొప్ప సప్తాలు పెడుతున్నారు. ఎంతో గొప్ప ఊరంతా ధ్యానమైంది చేయాలా మేడం. నా ఊరు గొప్పనా నీ ఊరు గొప్పనా పోటీ పడాలా అట్లా పని చేయాలి. కానీ ఈర్ష్య ద్వేషాలు అసూయలద్దు. గ్రామానికి ధ్యాన ప్రచారం చేద్దాం. గ్రామంలో అశోక్ తడుపాకల్ గారు గ్రామానికి ధ్యానుల్ని పెంచుదాం, ఆత్మ జ్ఞానుల్ని పెంచుదాం. మరి చింతలూరు సంతోష్ గారు మరి ఎంతో చక్కగా వేస్తూ ఉన్నాడు. పత్రిజీ ధ్యాన గ్రామీణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మరి అలా విలేజ్లో దాదాపు 5-6 సప్తాలు పెట్టిర్రు. ఎందరో మంది మాస్టర్లు క్లాసులు చెప్పిర్రు. బావయ్య సార్ గారు వచ్చారు. మరి అందరు విరాళాలు ఇచ్చారు. కానీ మన బావయ్య సార్ గారు ఒక్కరు ఇయ్యలే. కాబట్టి వారితోనే మనం ఇలా కేక్ కట్ చేద్దాం. భారీ విరాళాన్ని తీసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. బావయ్య గారు ఎంఆర్ఓ ఆర్డీఓ అయ్యిండ్రు. మా చీఫ్ గెస్ట్ సార్ మీరు. మా కోరికను మన్నించాలా. మా చీఫ్ గెస్ట్ మీరు. ఆ చింతలూరు మాస్టర్స్ రావాలి. బావయ్య గారు మా ఆత్మీయ అతిథి మీరు. మాలో ఒకరు మీరు. ఈ పిరమిడ్ సొసైటీకి ఎంతో సేవ చేశారు మీరు. ఈ పిరమిడ్ సొసైటీకి ఎంతో సేవ చేశారు. జై 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 జై. రండి సతీష్ గారు మీరు ముందరికి రండి. మాస్టారు చౌటి శ్రీనివాస్ గారు వేదికపైకి రాగలరు. చౌటి శ్రీనివాస్ మాస్టర్ గారు మరి ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా మనకు అద్భుతంగా సప్లై చేస్తారు అందరికీ. అశోక్ ధ్యానామృతం టీం అశోక్ గారిని కూడా సన్మానించుకుందాం. ప్రతి ఆదివారం చేసే ధ్యాన కార్యక్రమంకు వారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మనందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అశోక్ గారు, తడుపాకల అశోక్, ఆర్మూర్ అశోక్ గారు వేదికపైకి రావాలి. వారి కుమారుడు, వారి ఫ్యామిలీ. చౌటి శ్రీనివాస్ గారు కూడా వేదికపైకి రావాలి.
రాజసార్ అనిత మేడం దంపతులు, రాజహంస దంపతులు, గగ్గుపల్లి రాయన్న దంపతులు, అనుష సతీష్ దంపతులు అందరూ కూడా కొంచెం, గగ్గుపల్లి రాయన్న గారు, రాజహంస దంపతులు, తిరుపతి గారు